ఫ్రెండ్స్, భారత జట్టు ఈ టీ20 వరల్డ్ కప్ 2026లో లీగ్ మ్యాచ్ల దశలో ఏ జట్లతో ఆడిందంటే నమీబియా, పాకిస్తాన్, యుఎస్ఏ, నెదర్లాండ్స్ అంటే 4 జట్లతో ఆడింది. 4 జట్లతో ఆడిందన్న మాటే కానీ ఇక భారత జట్టు మాత్రం ఘోరంగా అంటే భారత జట్టు చేతుల్లో ఘోరంగా ఓడిపోయిన జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్తానే. అయితే నెదర్లాండ్స్ అనేది చాలా పసికున్న జట్టు. ఏదో ఈ ఐసీసీ టోర్నమెంట్స్ తప్ప ద్వైపాక్షిక సిరీస్లు కూడా ఆ జట్టుతో మిగతా ప్రపంచ క్రికెట్ జట్లు ఆడటం అనేది చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా భారత్ లాంటి జట్టును వాళ్ళ బౌలర్లు ఇబ్బంది పెట్టారు. అద్భుతమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న మన భారత జట్టుని కూడా వాళ్ళ బౌలింగ్తో ఇబ్బంది పట్టి 17 పరుగుల తేడాతో మాత్రమే భారత చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే పాకిస్తాన్ జట్టు 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. యుఎస్ఏ జట్టు 29 పరుగులు. అయితే ఇక ఈ లీగ్ మ్యాచెస్లో భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన జట్టు ఏదైనా ఉందంటే అది నమీబియా. నమీబియా ఎంత చిన్న జట్టో మనకు తెలుసు. ఆ తర్వాత పాకిస్తాన్కే ఆ దరిద్రం దక్కింది. ఎందుకంటే 61 పరుగులు. అయితే దీనిపైన షోయబ్ అఖ్తర్ స్పందించాడు. అన్నాడు, పాకిస్తాన్ జట్టు నమీబియా లేదంటే నెదర్లాండ్స్, అమెరికా లాంటి జట్లను చూసైనా కనీసం కొంత బౌలింగ్ ఎలా చేయాలో నేర్చుకోవాలి. ఆ ఉస్మాన్ తరీక్ ఉన్నాడంటే బౌలింగ్ సరిగ్గా చేయలేక నానా రకాల ఇబ్బందులు పడుతున్నాడు. ఏదో రకంగా ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ని కొద్దిగా డిస్టర్బ్ చేయాలని చూస్తున్నాడు. బౌలింగ్ అంటే క్రికెట్ అంటే ఇది కాదు. జెన్యూన్ క్రికెట్ ఆడితేనే బాగుంటుంది. అసలు మంచి క్రికెట్ ఆడటాన్ని ప్రపంచ క్రికెట్ దేశాలే కాదు, ఎంతో మంది కోట్లాది మంది అభిమానులు ఇష్టపడతారు. విరాట్ కోహ్లీకి దేశ విదేశాల నుంచి జట్టుతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు అంటే కారణం అతని అద్భుతమైన క్రికెట్. తన షాట్స్ కానీ, తన ఫుట్ వర్క్ కానీ, తనకున్న యాటిట్యూడ్ కానీ అలాంటిది. అయితే పాకిస్తాన్ జట్టు అస్సలంటే అస్సలు వాళ్ళ తప్పు తెలుసుకునే విషయంలో వెనకబడిపోతున్నారు. అంత దారుణంగా ఓడిపోయిన తర్వాత కూడా భారత్ చేతుల్లో మేమేం తప్పు చేయలేదు అంటున్నారు. తప్పు చేశారు, కానీ దాన్ని ఒప్పుకోవడానికి వాళ్ళకి అహం అడ్డొస్తుంది. ఇలాగా ఆహాలు, ఈగోలు పెట్టుకుంటే ఖచ్చితంగా జట్టు పైకి రావడం సరికాదు కదా! సూపర్ 8 నుంచి ఫస్ట్ బయటికి వెళ్ళిపోయేది పాకిస్తాన్ జట్టే. కనీసం నెదర్లాండ్స్‌ని చూసైనా నేర్చుకోండి. వాళ్ళకి రోల్ మోడల్స్‌గా ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళతో పాటు భారత జట్టు ఆటగాళ్ళు కూడా ఉండడం ఎంత విశేషమో అర్థమవుతుంది. దాన్ని కూడా కనీసం యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు పోతుంది పాకిస్తాన్ జట్టు. ఇంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు అంటూ ఇక పాకిస్తాన్ జట్టు మాజీ స్టార్ క్రికెటర్ అయిన షోయబ్ అఖ్తర్ వ్యాఖ్యానించిన మాటలివి. షోయబ్ అఖ్తర్ మాత్రమే కాదు, చాలామంది పాకిస్తాన్‌కి సంబంధించిన క్రికెటర్లు ఏమంటున్నారంటే, అసలు మీరు చేస్తున్న పనేంటి అంటూ పాకిస్తాన్‌ని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే పాకిస్తాన్ జట్టు తప్పు తెలుసుకొని మేము మళ్ళీ గట్టిగా కమ్‌బ్యాక్ ఇస్తాము అని అనటం లేదు. మేమసలు తప్పే చేయటం లేదంటున్నారు. అయితే వీటన్నిటికి కారణం షోయబ్ అఖ్తర్ చెప్పినట్టుగా ఆ మెహ్సిన్ నఖ్వీయే. అతను ఒక వేస్ట్ గాడు. అసలు ఆట కన్నా ఈగోలు ఇంపార్టెంట్ అనే వ్యక్తి తను. అయితే కనీసం జట్టు ఓడిందా, గెలిచిందా అని కూడా చూడకుండా మైదానం నుంచి ఒక దొంగలాగా బయటికెళ్ళిపోయాడు. ఇంతకన్నా దరిద్రమైన నిదర్శనం ఇంకేముంటుంది చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.